త్రేతాయుగంలో అయోధ్య రాజు దశరథుడు పరిపాలిస్తున్నాడు. ఆయనకు సంతానం లేకపోవడంతో యజ్ఞం చేయగా శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు జన్మించారు. అందులో శ్రీరాముడు విష్ణువు అవతారంగా ఈ భూమిపై ధర్మాన్ని స్థాపించడానికి వచ్చాడు. చిన్ననాటి నుండే రాముడు వినయం, ధైర్యం, నిజాయితీతో అందరి మనసులను గెలుచుకున్నాడు. విశ్వామిత్ర మహర్షితో కలిసి రాక్షసులను సంహరించి తన శౌర్యాన్ని చూపించాడు. అనంతరం సీత స్వయంవరంలో శివధనస్సును విరిచి సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. రాముడికి రాజ్యాభిషేకం జరుగుతున్న సమయంలో కైకేయి వరాల కారణంగా 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్లాల్సి వచ్చింది. తండ్రి మాటను గౌరవిస్తూ రాజ్యం వదిలి రాముడు అరణ్యానికి వెళ్ళాడు. ఆయనతో పాటు సీతాదేవి, లక్ష్మణుడు కూడా వెళ్ళారు. ఇదే రాముడి త్యాగానికి గొప్ప ఉదాహరణ. అరణ్యంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ జీవిస్తున్నప్పుడు రావణుడు మాయతో సీతాదేవిని అపహరించాడు. దీంతో రాముడు సీత కోసం అన్వేషణ ప్రారంభించాడు. ఆ సమయంలో హనుమంతుడు, సుగ్రీవుడు వంటి వానరసేనతో స్నేహం ఏర్పడింది. హనుమంతుడు లంకకు వెళ్లి సీతాదేవిని కనుగొని రాముడికి సమాచారం ఇచ్చాడు. తరువాత రాముడు వానరసేనతో కలిసి సముద్రంపై సేతు నిర్మించి లంకపై దండెత్తాడు. రావణుడితో జరిగిన మహాయుద్ధంలో రాముడు తన ధైర్యం, యుక్తి, శౌర్యంతో రావణాసురుని సంహరించాడు. సీతాదేవిని పొందిన తరువాత 14 సంవత్సరాల అరణ్యవాసం ముగిసినప్పుడు రాముడు అయోధ్యకు తిరిగి వచ్చాడు. ప్రజలు ఆనందంతో ఆయనను స్వాగతించి రామరాజ్యాన్ని స్థాపించారు. రామరాజ్యంలో న్యాయం, సమానత్వం, శాంతి నిండిపోయాయి. రామాయణం మనకి చెప్పేది ఒకటే: ధర్మం, సహనం, నిజాయితీతో జీవిస్తే ఎటువంటి కష్టాలు వచ్చినా చివరికి విజయం మనదే. శ్రీరాముడు దేవుడు మాత్రమే కాదు, ఒక ఆదర్శం, ఒక జీవన మార్గం. ఒక్కసారి గట్టిగా చెప్పండి, జై శ్రీరామ్.